ఈ వీడియోలో కజిమాన్ అనే ఇండోనేషియన్ హారర్ మూవీ చూడబోతున్నాం. మూవీ స్టార్టింగ్ లో వాళ్ళ అమ్మ పక్కన పడుకున్న హీరోయిన్ ఆశాని చూపిస్తారు. ఇలా కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత ఆశ కళ్ళు తెరిచి చూస్తే పక్కన వాళ్ళమ్మ ఉండదు. ఎందుకంటే ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళమ్మతో మాట్లాడుతున్నట్టు ఆశ ఊహించుకుంది. అలాగే ఈమె ఒక హాస్పిటల్లో పనిచేస్తుంది. ఇప్పుడు ఈమె హాస్పిటల్ కి వెళ్తుంటే మీరా అనే ఒక ఆమె వచ్చి, చనిపోయిన మీ అమ్మ నాతో మాట్లాడింది, నువ్వు మీ అమ్మతో మాట్లాడాలంటే ఈ రోజు రాత్రి నేను ఉంటున్న ఇంటికి రా అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి ఆశ మీరా ఉంటున్న ఇంటికి వెళ్తే మీరా కొన్ని మంత్రాలు చదివి ఆశ వాళ్ళమ్మ ఆత్మ ఆమె బాడీలోకి వచ్చేలా చేసుకుంటుంది. ఇప్పుడు మీరా బాడీలో ఉన్న ఆశ వాళ్ళమ్మ ఆత్మ ఆశతో మాట్లాడితే ఆశకి వాళ్ళమ్మ చనిపోయిన రోజు గుర్తొస్తుంది. ఆ తర్వాత రోజు హాస్పిటల్లో ఉన్న ఆశాని చూపిస్తారు. ఆశ ఇంటి దగ్గర ఉంటే ఎప్పుడూ వాళ్ళమ్మ గుర్తొస్తుందని వేరే వాళ్ళ ఇంటికి హోమ్ కేర్ నర్స్ గా వెళ్లాలనుకుంటుంది. ఇప్పుడు ఆశ వెళ్లాలనుకుంటున్న ఆ ఇంటి దగ్గర ఆల్రెడీ శాంతి అనే ఆమె నడవలేని పరిస్థితుల్లో ఉన్న ఒక పెద్దతనికి హోమ్ కేర్ నర్స్ గా ఉంటుంది. కానీ ఇప్పుడు శాంతికి హెల్త్ బాగోకపోవడం వలన ఇప్పుడు ఆశ ఆ ఇంటికి హోమ్ కేర్ నర్స్ గా వెళ్తుంది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు చేతబడి చేస్తారని, అందుకే శాంతికి హెల్త్ బాగోలేదని హాస్పిటల్లో ఉన్న మిగతా నర్సులు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత సీన్ లో మనకి శాంతి కనిపిస్తుంది. శాంతికి దెయ్యం కనిపించి ఆ దెయ్యం ఆమెపై అటాక్ చేస్తుంది. ఆ తర్వాత సీన్ లో ఆశాని చూపిస్తారు. ఇప్పుడు ఆమె హోమ్ కేర్ నర్స్ గా పనిచేయాల్సిన ఇంటికి వెళ్తుంది. ఆశాతో మాట్లాడుతున్న అతని పేరు అబ్దుల్. నడవలేని పరిస్థితుల్లో ఉన్న అబ్దుల్ వాళ్ళ నాన్నని ఆశ దగ్గరుండి చూసుకోవాలి. అదే విధంగా ఆశ కొన్ని రోజులు ఈ ఇంట్లోనే ఉండబోతుంది. మీకు ఏదైనా అవసరమైతే నా భార్య మియాని అడగండి అని చెప్పి అతను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు హాస్పిటల్లో పనిచేసే రామ్ అనే వ్యక్తిని చూపిస్తారు. శాంతికి ఏమైందో తెలుసుకోవడానికి ఆమె ఇంటి అడ్రస్ రామ్ ఒక నర్సు దగ్గర తీసుకుంటాడు. ఆ రోజు రాత్రి ఆశ ఆ పెద్దతనికి ఫుడ్ పెడితే అతను ఫుడ్ ని పక్కకు తోసేస్తాడు. ఆ తర్వాత ఆశ రామ్ కి వీడియో కాల్ చేసి మాట్లాడుతుంటే ఆశ వెనుక ఒక దెయ్యం ఉన్నట్టు రామ్ కి కనిపిస్తుంది. ఆ దెయ్యం గురించి ఆశతో చెప్దామనుకునే లోపే ఆ పెద్దతను పిలుస్తున్న సౌండ్ వినిపించి తర్వాత కాల్ చేస్తానని కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత రోజు ఆశ ఆ ఇంటి ముందు ఆమెకి 2 సమాధులు కనిపించి వాటిని చూడడానికి వెళ్తే ఇంట్లో నడవలేని పరిస్థితుల్లో ఉన్న పెద్దతను కిటికీ దగ్గర నించొని ఆశ వైపు చూస్తున్నాడు. అప్పుడు వెంటనే ఆశ ఇంట్లోకి వెళ్లి చూస్తే అతను పడుకొని ఉంటాడు. మరోవైపు రామ్ శాంతి వాళ్ళ ఇంటికి వెళ్లి చూస్తే ఆమె పడుకున్న ప్లేస్ లోనే చనిపోయి కనిపిస్తుంది. అప్పుడు పోలీసులకి కాల్ చేస్తే వాళ్ళు శాంతి బాడీని పట్టుకెళ్తారు. ఆమె చనిపోయి వారం రోజులు అవుతుందని, అలాగే చనిపోయే ముందు ఆమె దేన్నో చూసి భయపడిందని పోలీసులు చెప్తారు. ఆ తర్వాత సీన్ లో పడుకొని ఉన్న ఆశపై ఎవరో చెయ్యి వేస్తారు. అది వాళ్ళమ్మ చెయ్యని ఆశ అనుకుంటుంది. కానీ వాళ్ళమ్మ చనిపోయిందనే విషయం గుర్తొచ్చి పైకి లేచి చూస్తే అక్కడ ఎవరు కనిపించరు. అదే టైంకి మంచం కింద ఏదో సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు ఆ సౌండ్ ఏంటని చూస్తుంటే మంచం కింద ఒక ప్యాకెట్ లాంటిది కనిపిస్తుంది. ఆ ప్యాకెట్ ని తీయడానికి ఆశ ట్రై చేస్తుంటే మంచంపై ఎవరో కూర్చున్నట్టు 2 కాళ్ళు కనిపించి, అలాగే మంచంపై నుంచి ఒక తెల్ల రంగు జుట్టు కిందకు వస్తుంది. అప్పుడు ఆశ గట్టిగా అరుస్తూ పైకి లేచి చూస్తే ఇదంతా కూడా ఆమెకు వచ్చిన కళ. కొద్దిసేపటి తర్వాత ఆశ ఆ పెద్దతనికి ఫుడ్ ఇస్తే అతను మళ్ళీ ఫుడ్ ని పక్కకు తోసేస్తాడు. అప్పుడు ఆశ అదంతా క్లీన్ చేస్తుంటే అతని మంచం కింద ఆశకి కలలో కనిపించినట్టే ఒక ప్యాకెట్ కనిపిస్తే దాన్ని డస్ట్ బిన్ లో పడేస్తుంది. మరోవైపు హాస్పిటల్లో ఉన్న రామ్ ని చూపిస్తారు. అక్కడ లైట్స్ ఆఫ్ అయ్యి శాంతి ఆత్మ రామ్ పై అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. అదే టైంకి లైట్స్ ఆన్ అయితే శాంతి ఆత్మ మాయమైపోతుంది. ఆ తర్వాత రోజు ఆశ మంచం కింద ప్యాకెట్ లాంటిది కనిపిస్తే దానికి ఫోటో తీసి ఆ తర్వాత రామ్ ని తీసుకుని మీరా వాళ్ళ ఇంటికి వెళ్లి ఆమెకి ఈ ఫోటో చూపిస్తే ఈ ప్యాకెట్ ని తాలిస్మాన్ అంటారు. ఇటువంటి తాలిస్మాన్లు మంచివి ఉంటాయి, అలాగే చేతబడి చేసినవి కూడా ఉంటాయి. నీకు ఈ తాలిస్మాన్ ఎక్కడ దొరికిందని ఆశని అడిగితే ఇదే నా మంచం కింద, అలాగే నా పేషెంట్ మంచం కింద దొరికిందని చెప్తుంది. నీకు దొరికిన ఈ తాలిస్మాన్ మంచిది కాదు, ఇదే చేతబడి చేసిన తాలిస్మాన్ అని ఎవరో ఆ పెద్దతనికి చేతబడి చేశారని మీరా చెప్తుంది. ఆ తర్వాత మీరా రామ్ నే నువ్వు ఏ రోజు పుట్టావని అడిగితే అమావాస్య రోజు పుట్టానని రామ్ చెప్తాడు. అయితే నీకు ఎవరు చేతబడి చెయ్యలేరని మీరా రామ్ తో అంటుంది. ఆ తర్వాత మీరా ఆశతో ఈ విధంగా చెప్తుంది. ఇంటికి వెళ్లిన తర్వాత తాలిస్మాన్స్ ని కాల్ చేసి నేను రాసిన ఈ మంత్రం చదువని ఒక పేపర్ ఇస్తుంది. ఆ తర్వాత ఆశ అక్కడి నుంచి వెళ్లి ఆమెకు దొరికిన తాలిస్మాన్స్ ని కాల్ చేసి మంత్రం చదువుతుంది. అప్పుడు అబ్దుల్ భార్య మియా అక్కడికి వచ్చి ఇక్కడ ఏదో కాలుతున్న స్మెల్ వస్తుంది, ఏం చేస్తున్నావని ఆశని అడిగితే ఆశ సమాధానం చెప్పదు. అప్పుడు ఆమె ఆశ చేతిలో ఉన్న మంత్రాల పేపర్ చూసి ఇదంతా ఎందుకు చేస్తున్నావని ఆమె అడిగితే నాకు రాత్రులు పీడకలలు వస్తున్నాయి, అందుకే ఈ మంత్రాలు చదువుతున్నానని ఆశ చెప్తుంది. ఆ రోజు రాత్రి పడుకుని ఉన్న ఆశకి ఎవరో పిలుస్తున్న సౌండ్ వినిపించి పైకి లేచి చూస్తే అక్కడ ఆమెకి వాళ్ళమ్మ ఆత్మ కనిపించి ఆ ఆత్మ అక్కడ ఉన్న బీరువా దగ్గరకు వెళ్తుంది. అప్పుడు ఆశ అక్కడికి వెళ్లి బీరువాని పక్కకు జరిపితే అక్కడ ఒక సీక్రెట్ రూమ్ ఉన్నట్టు ఆశకి తెలుస్తుంది. ఆ రూమ్ లోకి వెళ్లి చూస్తే చేతబడి చేసినట్టు కొన్ని అస్థి పంజరాలు కనిపిస్తాయి. అది మాత్రమే కాకుండా కింద కొన్ని సింబల్స్
రాసి ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఆశ ఫోటో తీస్తుంది. అదే టైంకి మరోవైపు రామ్ ని చూపిస్తారు. పడుకొని ఉన్న రామ్ కాళ్ళు దగ్గర శాంతి ఆత్మ ఉంటుంది. అది చూసి రామ్ గట్టిగా అరిస్తే ఆ ఆత్మ మాయమైపోతుంది. అలాగే రామ్ మంచంపై తాలిస్మాన్ కనిపిస్తే దాన్ని బయట పడేస్తాడు. ఆ తర్వాత ఆశ ఉన్న ఇంటిని చూపిస్తారు. ఇప్పుడు మియాకి కూడా ఆ ఇంట్లో సీక్రెట్ రూమ్ ఉన్నట్టు తెలుస్తుంది. అప్పుడు ఆమె భర్త అబ్దుల్ ని ఇన్ని రోజులు ఈ రూమ్ గురించి నాకెందుకు చెప్పలేదని అడిగి ఆమెకు తెలిసిన మాంత్రికుడికి కాల్ చేసి వెంటనే రమ్మని చెప్తుంది. మరోవైపు రామ్ మీరా దగ్గరకు వెళ్లి అతనికి దెయ్యం కనిపించిందనే విషయం చెప్తాడు. అలాగే ఆశ పంపించిన సీక్రెట్ రూమ్ ఫొటోస్ ని మీరాకి చూపిస్తే ఆ ఇంట్లో ఎవరో కోటీశ్వరులు అవ్వడం కోసం చేతబడి చేశారని, అలాగే ఆ ఇంట్లో ఒకరు చిన్న వయసులోనే చనిపోయారని చెప్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఆశ ఉన్న ఇంటిని చూపిస్తారు. ఇప్పుడు అక్కడికి మాంత్రికుడు వచ్చాడు. ఈ మాంత్రికుడు మియాకి ఇచ్చిన తాలిస్మాన్సే ఆశాకి మంచం కింద కనిపించాయి. ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన మాంత్రికుడు అబ్దుల్ వాళ్ళ అమ్మాయి ఫోటో చూసి ఈమె ఎప్పుడు చనిపోయిందని అడిగితే ఆమె 13 సంవత్సరాల వయసులో చనిపోయింది. ఎందువలన చనిపోయిందనేది డాక్టర్స్ కూడా చెప్పలేకపోయారని అబ్దుల్ అంటాడు. ఆ తర్వాత మీ అమ్మ ఎలా చనిపోయిందని మాంత్రికుడు అడిగితే మా చెల్లి చనిపోయిన 8 సంవత్సరాల తర్వాత మా అమ్మ సూసైడ్ చేసుకుని చనిపోయిందని అబ్దుల్ చెప్తాడు. మరోవైపు మీరా ఆ సీక్రెట్ రూమ్ లో ఏదో సాతాన్ ఉందని, అది 8 సంవత్సరాలకి ఒకరిని చంపిస్తుందని, అలాగే ఆ సాతాన్ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపిస్తుందని మీరా రామ్ తో చెప్తుంది. మరోవైపు అబ్దుల్ ఈ సీక్రెట్ రూమ్ ని 3 సంవత్సరాల ముందు క్లోజ్ చేశామని, ఇది క్లోజ్ చేసిన తర్వాత మా నాన్నకి ఆరోగ్యం పాడైందని చెప్తాడు. ఇప్పుడు మాంత్రికుడు ఆ సీక్రెట్ రూమ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న వస్తువులని చెక్ చేస్తాడు. ఆశ ఇదంతా కూడా రామ్ కి వీడియో కాల్ చేసి చూపిస్తుంది. అప్పుడు సాతాన్ ఆ ఫోన్ ని కింద పడేసి ఆశా బాడీలోకి వెళ్తుంది. ఇదంతా వీడియో కాల్ లో చూస్తున్న మీరా అక్కడికి వెళ్లి ఆశాని కాపాడమని, అలాగే ఆ ఇంటికి వెళ్ళాక ఈ మంత్రం చదువని ఒక పేపర్ ఇస్తుంది. మరోవైపు ఆశా బాడీలో ఉన్న సాతాన్ మాంత్రికుడి దగ్గరకు వెళ్లి అతన్ని బయటకు వెళ్ళిపోమని చెప్తుంది. అప్పుడు మాంత్రికుడు కొన్ని మంత్రాలు చదివి ఆశా నోటి నుంచి ఒక దారం లాంటిది బయటకు తీస్తాడు. వెంటనే ఆమె బాడీలో ఉన్న సాతాన్ బయటకు పోతుంది. ఈ రోజు అమావాస్య కాబట్టి ఒక పూజ చెయ్యాలని మాంత్రికుడు అబ్దుల్ వాళ్ళ నాన్న రూమ్ లో పూజ చేయడం స్టార్ట్ చేస్తాడు. అదే టైంకి రామ్ ఎవరూ చూడకుండా ఆ ఇంట్లోకి వచ్చి ఆశా దగ్గరకు వెళ్లి మీరా ఇచ్చిన మంత్రాన్ని నాతో పాటు చదవని ఆశతో అంటాడు. ఇలా వీళ్ళిద్దరూ మంత్రాలు చదివిన తర్వాత ఆ రూమ్ లోకి ఎవరో వస్తున్నట్టు అనిపించి రామ్ మంచం కింద దాక్కుంటాడు. అప్పుడు అక్కడికి మాంత్రికుడితో పాటు మిగతా వాళ్ళు వస్తారు. ఆ తర్వాత ఈ అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పి మాంత్రికుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే టైంకి మంచం కింద ఉన్న రామ్ కి ఆశా బ్యాగ్ లో మంత్రాలు ఉన్న కొన్ని పేపర్స్ కనిపిస్తాయి. మీరా రామ్ కి ఇచ్చిన పేపర్స్ కూడా అటువంటివే. అమావాస్య రోజు ఈ మంత్రాన్ని ఆ పెద్దతన రూమ్ లో 12 సార్లు చదువు, ఆ రోజు సాయంత్రం నేను వచ్చి నిన్ను తీసుకెళ్తానని ఆ పేపర్ పై ఉంటుంది. ఇదంతా చూసి రామ్ కి మీరాపై అనుమానం వస్తుంది. మళ్ళీ వస్తానని ఆశాతో చెప్పి రామ్ అక్కడ నుంచి మీరా దగ్గరకు వెళ్తాడు. అదే టైంకి మీరా ఏదో పూజ చేస్తుంది. ఆ పూజలో నుంచి ఒక మెరుపు లాంటిది బయటకు వచ్చి ఆశా ఉన్న ఇంటి దగ్గర సీక్రెట్ రూమ్ లోకి వెళ్తుంది. ఇప్పుడు ఆశాకి వాళ్ళమ్మ పిలుస్తున్నట్టు వినిపిస్తే ఆమె కూడా ఆ సీక్రెట్ రూమ్ లోకి వెళ్తుంది. అదే టైంకి మియాకి ఏదో సౌండ్ వినిపించి ఆ సీక్రెట్ రూమ్ లోకి వచ్చి చూస్తే ఆమెను ఎవరో కిటికీ నుంచి బయటకు తోసేస్తారు. ఆ తర్వాత అబ్దుల్ మియా కనిపించలేదని బయటకు వచ్చి చూస్తే ఆమె చనిపోయి ఉంటుంది. అదే టైంకి పైన రూమ్ లో ఉన్న అబ్దుల్ వాళ్ళ నాన్న గట్టిగా నవ్వుతాడు. అప్పుడు అబ్దుల్ దీనంతటికీ కారణం వాళ్ళ నాన్నే అని అతన్ని చంపడానికి వెళ్తాడు. మరోవైపు రామ్ మీరా దగ్గరకు వెళ్లి మంత్రాలు ఉన్న ఈ పేపర్స్ ని ఆశా బ్యాగ్ లో ఎందుకు పెట్టావని అడుగుతాడు. అప్పుడు మీరా నవ్వుతూ నాకు అవసరమైందొకటి ఆ ఇంట్లో ఉంది, అలాగే దాని వలన నాకు చాలా శక్తులు వస్తాయి, కానీ నేను ఆ ఇంటికి వెళ్లి తీసుకోవడం కుదరదు. అప్పుడే నాకు శాంతి కనిపించింది. ఆమె ద్వారా ఆ ఇంట్లో నుంచి నాకు కావలసింది తీసుకోవచ్చు అనుకున్నాను. అందుకే శాంతిని ఆ ఇంటికి వెళ్లేలా చేశాను. కానీ ఆమె భయపడడం వలన ఆమెని నేను చంపేశానని మీరా చెప్తుంది. అలాగే రామ్ కి దెయ్యం కనిపించేలా చేసి రామ్ ఆమె దగ్గరకు వచ్చేలా చేసింది. మరోవైపు వాళ్ళ నాన్నని చంపడానికి వెళ్లిన అబ్దుల్ ని దెయ్యం పైకి తేల్చి చంపేస్తుంది. అబ్దుల్ చనిపోతుంటే వాళ్ళ నాన్న నవ్వుతున్నాడు. అలా కొద్దిసేపటికి అబ్దుల్ చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న సృహలోకి వచ్చి అబ్దుల్ చనిపోయాడని ఏడుస్తాడు. మరోవైపు మీరా కొన్ని మంత్రాలు చదివి రామ్ కాళ్ళు చేతులు పని చేయకుండా చేస్తుంది. అలాగే రామ్ ని డెడ్ బాడీలా తయారు చేసి అతని గొంతు కోసి ఆ తర్వాత ఒక కవర్ పట్టుకుని రామ్ బైక్ పై ఆశా ఉన్న ఇంటికి వస్తుంది. మరోవైపు ఆశా బాడీలో ఉన్న సాతాన్ ఆ పెద్దతన్ని కాల్చి చంపిస్తుంది. ఆ తర్వాత ఆమె బాడీ నుంచి సాతాన్ వెళ్ళిపోతే ఆ పెద్దతను చనిపోవడం చూసి ఆశ బాధపడుతుంది. అప్పుడే అక్కడికి సాతాన్ వస్తుంది. ఆ
సాతాన్ని చూసి ఆశా భయపడుతుంటే అదే టైంకి మీరా వచ్చి ఒక కవర్ లో నుంచి రామ్ తల బయటకు తీసి సాతాన్ ముందు పెడుతుంది. ఈ సాతాన్ పేరే కాజిమాన్. అలాగే అమావాస్య రోజు పుట్టిన ఇతని తలని నీ ముందు పెట్టాను కాబట్టి నాకు కావలసిన శక్తులు ఇవ్వని సాతాన్ని అడుగుతుంది. అప్పుడు సాతాన్ ఒక కీ లాంటిది అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరా ఆ కీ తీసుకుని ఆశా దగ్గరకు వెళ్తే ఆశా మీరా చెయ్యి పట్టుకుని ఏడుస్తుంది. ఇప్పుడు మనకి మూవీ స్టార్టింగ్ లో ఆశా మీరాని కలిసినప్పుడు ఏం జరిగిందో చూపిస్తారు. నాకు మా అమ్మని చూడాలని ఉందని ఆశ అడిగితే నేను మీ అమ్మ తిరిగి వచ్చేలా చేస్తాను, కానీ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలని మీరా అడిగితే అప్పుడు ఆశ నువ్వు ఏం చెప్పినా చేస్తానని అంటుంది. సో ఆశ ఇదంతా కూడా చనిపోయిన వాళ్ళమ్మని చూడడం కోసం చేసింది. ఇప్పుడు మీరా వచ్చిన పని అయిపోవడంతో ఆమె ఉంటున్న ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే ఆమె దగ్గర సాతానిచ్చిన కీ లాంటివి చాలా కీస్ ఉంటాయి. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన ఆశాని చూపిస్తారు. ఇంటికి వెళ్లిన వెంటనే ఆశాకి వాళ్ళమ్మ కనిపిస్తుంది. అప్పుడు ఆశ వాళ్ళమ్మని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే ఇక్కడితో ఈ మూవీ కూడా అయిపోతుంది.